మన టీమిండియా పాకిస్తాన్ని అస్సాం ఫ్లైట్ ఎక్కించేసింది. మళ్ళీ ది కింగ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పతనంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఫామ్లో లేడు అన్న అన్ని నోర్లు మూసుకునేలా తనదైన స్టైల్లో అద్దిరిపోయి సెంచరీ కొట్టాడు. ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్లోగా మారి బ్యాటింగ్కి అంతగా అనుకూలించాలనుకున్నాడు. అదీ కాక పాకిస్తాన్ వాళ్ళు చేజింగ్ అంటే అంతో ఇంతో తడబడతారు. సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో చూసుకున్న పాకిస్తాన్ వాళ్ళకి మంచి స్టార్టే వచ్చింది. బాబర్ అజం కూడా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయగలిగాడు. లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్కి అగెనెస్ట్గా 22 రన్స్ మాత్రమే చేయగలిగారు. దానివల్ల చాలా క్రిటిసిజం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. షమీ కూడా కాస్త అన్కంఫర్టబుల్గా కనిపించాడు అండ్ కాసేపు ఫీల్డ్ వదిలి కూడా వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ది క్లచ్ కుంఫు పాండా. లెంత్ మార్చి బాబర్ని పెవిలియన్కి పంపించాడు. కుల్దీప్ రాగానే ఇమాం ఫిగ్గర్ నుంచి తీద్దామని ట్రై చేసి అక్సర్ వేసిన ఒక షార్ప్ డైరెక్ట్ హిట్కి బలైపోయాడు. ఆ తర్వాత వచ్చిన రిజ్వాన్ అండ్ సౌద్ షకీల్ కంప్లీట్గా షెల్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. వీళ్ళు చేశారు అని చెప్పేదానికంటే మన వాళ్ళు చేపించారనొచ్చు. మెయిన్గా హార్దిక్ తను వేసిన ప్రతి బాల్కి క్వశ్చన్ అడిగేవాడు. సో పవర్ ప్లే తర్వాత 20 ఓవర్స్ వరకు కేవలం 27 రన్స్ మాత్రమే వచ్చాయి. ఇక నెక్స్ట్ 10 ఓవర్స్లో కూడా స్లోగా ఆడినప్పటికీ రిజ్వాన్ అండ్ షకీల్ వికెట్ పడకుండా 141 బాల్స్లో 100 రన్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. ఇక 30 ఓవర్స్ తర్వాత స్కోర్ని యాక్సలరేట్ చేసే క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో రిజ్వాన్ ఒక పెద్ద షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ వేసిన ఓవర్లో సయీద్ షకీల్ బిగ్ షాట్ ఆడబోయి ఇచ్చిన క్యాచ్ని హర్షిత్ రాణా డ్రాప్ చేశాడు. కానీ మనం తనని ఏమీ అనలేం, ఎందుకంటే ఎక్కువసేపు గాల్లో ఉంది అండ్ వెనక్కి పరిగెత్తుకుంటూ పట్టాల్సిన క్యాచ్, సో చాలా కష్టం. ఆ తర్వాత కూడా తయ్యబ్ తాహిర్ కూడా కుల్దీప్ యాదవ్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. కానీ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకు వచ్చిన లైఫ్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. సయ్యద్ షకీల్ మళ్ళీ హార్దిక్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. తయ్యబ్ తాహిర్ జడేజా వేసిన ఒక అబ్సల్యూట్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఫైనల్ ఓవర్స్లో ఫామ్లో ఉన్న ఆగా కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఒక పెద్ద షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. లాస్ట్లో ఖుష్దిల్ షా అండ్ నసీం షా యొక్క క్యామియో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్ స్కోర్ 240గా మారింది. ఈ మ్యాచ్లో మన బౌలర్స్ అంతా బాగా రాణించారు. మొహమ్మద్ షమీ స్టార్టింగ్ స్పెల్లో అన్కంఫర్టబుల్గా కనిపించినా కానీ సెకండ్ స్పెల్లో మాత్రం బాగానే వేశాడు. హర్షిత్ రాణా కూడా పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ లీక్ చేయలేదు. మన పేస్ అటాక్ మెయిన్ హైలైట్ అయితే హార్దిక్ పాండ్యానే. తనే పవర్ ప్లేలో సెట్ అయిన బాబర్ ఆజంని కూడా అవుట్ చేశాడు అండ్ తర్వాత కూడా ఎక్కడా ఆకుండా 5 స్పెల్స్ వేశాడు. ఇక మిడిల్ ఓవర్స్లో పాకిస్తాన్ని బ్యాక్ ఫుట్లో పెట్టింది మాత్రం మన స్పిన్నర్సే. మెయిన్గా ఇనీషియల్గా బాల్ అంతగా తిరగకపోయినా చాలా మంచిగా రన్స్ కట్టడి చేశారు. ఇక చేసింగ్లో రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మంచి స్టార్ట్ అందించారు. కానీ 6వ ఓవర్లో షాహీన్ అఫ్రిది వేసిన ఒక ఇన్స్వింగ్ యార్కర్కి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎక్స్పెక్ట్ చేయని విధంగా రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ముందు బాలే ఒక స్లోవర్ వన్ని 4గా తరలించాడు. కానీ అఫ్రిది ఆ సిచ్యువేషన్లో ఇన్స్వింగ్ యార్కర్ వేస్తాడని అనుకోలేదు. అందుకే రోహిత్ శర్మ లేట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ అండ్ విరాట్ కూడా ఓవర్కి 6 రన్ రేట్ మెయింటైన్ చేస్తూ చాలా మంచిగా ఆడారు. మెయిన్గా హ్యారిస్ రౌఫ్ ఓవర్ని టార్గెట్ చేసి మరీ కొట్టేవారు. ఇక రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ చూసుకున్నా ఎక్కడా ఆగలేదు. మిడిల్ ఓవర్స్లో పాకిస్తాన్ వాళ్ళకి మనకి అదే తేడా. వాళ్ళు ఎక్కువ డాట్స్ ఆడి ప్రెషర్ పెంచేసుకుంటే మన వాళ్ళు మాత్రం సింగిల్స్ తీసి ఆ రన్ రేట్ని ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. అంతా బాగా జరుగుతుందన్న టైంలో ఖుష్దిల్ ఒక ఫెంటాస్టిక్ డెలివరీతో గిల్ని అవుట్ చేశాడు. అంత మంచి ఫామ్లో ఉన్న గిల్ని క్లీన్ బౌల్ చేయడం అంటే ఏదో ఫ్లూక్ అనలేం, ఖచ్చితంగా బౌలర్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ పార్ట్నర్షిప్. అయ్యర్ స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత యాక్సిలరేట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్స్ని ఈజీగా అటాక్ చేసేవాడు. మెయిన్గా ఇన్ని రోజులు ఉన్న షార్ట్ బాల్ వీక్నెస్ని తన స్ట్రెంత్గా మార్చేసుకున్నాడు. ఎప్పుడు షార్ట్ బాల్స్ వేసినా ఈజీగా పుల్ చేసి బౌండరీస్గా మారుస్తున్నాడు. ఇక విరాట్ అండ్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ని కంప్లీట్ చేస్తారన్న టైంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. అందరూ కేఎల్ వస్తాడులే, స్ట్రైక్ విరాట్కి ఇచ్చేస్తాడు, ఈరోజు సెంచరీ లోడింగ్ అనుకున్నారు. కానీ ఫ్యాన్స్కి హార్దిక్ పాండ్యా రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. వచ్చి రాగానే బౌండరీ కూడా కొట్టాడు. ఆ టైంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే ప్యాక్ అయిపోయాయి. కానీ షాహీన్ అఫ్రిది బౌలింగ్లోనే మళ్ళీ ఇంకో పెద్ద షాట్కి చూసి హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత అక్షర్ పటేల్ వచ్చి కోహ్లీకి స్ట్రైక్ అందించాడు. విరాట్ కూడా గట్టిగా బ్యాట్ ఊపేసిన ప్రయత్నంలో 1-2 సార్లు బాల్ గాల్లోకి లేచింది. కానీ లక్కీగా నో మ్యాన్స్ ల్యాండ్లో పడింది. ఒక పక్క పాకిస్తాన్ బౌలర్స్ కూడా విరాట్కి సెంచరీ రాకూడదని కావాలని వైస్ వేయడం స్టార్ట్ చేశారు. అలా విరాట్ 96లో ఉన్నప్పుడు ఇండియా విన్ అవ్వడానికి 2 రన్స్ కావాలి అన్నప్పుడు విరాట్ కోహ్లీ 4 కొట్టి ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది తనకి 82nd ఇంటర్నేషనల్ సెంచరీ. ఓడిఐస్లో చూసుకున్న 52nd సెంచరీ. ఈ మ్యాచ్తో విరాట్ 14,000 ఓడిఐ రన్స్ మార్క్ని కూడా అందుకున్నాడు. ఇక పాకిస్తాన్ వాళ్ళ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే.